నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ జిల్లాలో ముక్కలై ఒడ్డుకు కొట్టుకొచ్చిన బోటు, ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారులు. విశాఖ ఎల్ఐజీ పార్క్లో పులి సంచారంపై వదంతులు, తెల్లవారుజామున చూశామని చెబుతున్న స్థానికులు. శాంతి భద్రతలపై మధ్యాహ్నం 3 గంటలకు శ్వేతపత్రం, వైసీపీ 5 ఏళ్ల అరాచకాలను వివరించనున్న సీఎం. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లపై వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల వ్యతిరేకతతో బిల్లు తాత్కాలికంగా నిలిపివేత. పూరీలో నేడు మరోసారి తెరుచుకోనున్న రత్న భాండాగారం, అల్మారాలు, పెట్టెల్లోని ఆభరణాలు తరలించేందుకు ఏర్పాట్లు. విశాఖ సాగర్ నగర్ ఎల్ఐజీ పార్క్లో పులి సంచరించిందంటూ వదంతులొచ్చాయి. తెల్లవారుజామున పులిని చూశామంటున్న స్థానికులు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందంటూ భయాందోళనకు గురవుతున్నారు. పార్కులో పులి పాదముద్రలు ఉన్నాయంటూ అటవీ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పాదముద్రల్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. విశాఖ సాగర్ నగర్ ఎల్ఐజీ పార్కులో పులి సంచారం వదంతులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు మరిన్ని వివరాలు అందిస్తారు. కూర్మరాజు, నిజంగా పులి సంచరించిందా లేకుంటే వదంతులేనా? స్వప్న, ఈ ఉదయం ఈ తెల్లవారుజామున కొంతమంది మార్నింగ్ వాకర్స్ సాగర్ నగర్ ఎల్ఐజీ పార్క్ సమీపంలోని ఈ పులి సంచరించింది, పులి ఆకారంలోని సంచరించింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ముద్రలు కొన్ని ఉంటే వాటిని కూడా అలాగే వాటిని గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఉదయం వచ్చి పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇవి కేవలం వదంతులే, ఇది పులి పాదముద్రలు కావు అని వాళ్ళు కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు. ఇది ఖచ్చితంగా ఈ పెద్ద గండు పిల్లులు, అడవి పిల్లి గాని లేదంటే ఒక పెద్ద కుక్కకు సంబంధించిన పాదముద్రలు కానీ అని వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. ఇది పులి పాదముద్రలు కావు అని వాళ్ళు ప్రాథమికంగా తెలిసారు. అయితే వీటికి సంబంధించి ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని కూడాను ఆదివాసులందరికీ కూడాను వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ వదంతులు మాత్రం, అంటే ఇక్కడ పులి సంచరించింది, బయటకు వస్తేనేమో ఆందోళన అనిసమ, ఈ వదంతులు మాత్రం ఆ ప్రాంతం అంతా వ్యాప్తి చెందాయి. అవేవి అవసరం లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. స్వప్న, అయితే కూర్మరాజు, కొంతమంది స్థానికులేమో చూశామని చెప్తున్నారు ఏకంగా. అదే ఇప్పుడు ఆ సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తెల్లవారుజామున తాము ఒక పులి ఆకారంలోని ఒక పెద్ద జంతువు వెళ్తుంది, మేము చూసాము, చూసి ఉండొచ్చు అని వీళ్ళు కూడా చెప్తుంది. ఏంటంటే ఖచ్చితంగా అటువంటి ఆకారంలో ఏదో ఒక జంతువు వెళ్ళి ఉండొచ్చు, కానీ పులి పాదముద్రలు అయితే కావు. అక్కడ ఉన్న పార్క్ లో ఉన్న పాదముద్రలు అయితే పులికి సంబంధించిన పాదముద్రలు కావు అనేసి అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం కానీ లేదంటే గతంలో ఉన్న పులి పాదముద్రలతో సరిపోల్చితే ఎక్కడ ఏమి మ్యాచ్ అయ్యే పరిస్థితి లేదని వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు కూర్మరాజు. విశాఖ అప్పికొండ వద్ద ఒక చేపల వేట బోటు ప్రమాదానికి గురైంది. ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేట కోసం పూడిమడక వైపు వెళ్లిన బోటు అలల ఉధృతికి పూర్తిగా ముక్కలై అప్పికొండ తీరానికి కొట్టుకొచ్చింది. ప్రమాద సమయంలో మత్స్యకారులు బోట్ నుంచి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. సుమారు 40 లక్షలు నష్టం వాటిల్లిందని బోటు యజమాని దాసు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడికి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరతామని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం తెలిపారు. శ్వేతపత్రాలతో జగన్ పాపాలను ప్రజల ముందు పెడుతున్న సీఎం చంద్రబాబు ఇవాళ శాంతి భద్రతల వైఫల్యాల్ని వెల్లడించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్నారు. గత 5 ఏళ్లలో శాంతి భద్రతలపై రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణిచివేత తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు ప్రకటిస్తారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవటం, సాధారణ పౌరులపై అక్రమ కేసులు పెట్టడం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు తదితర అంశాల్ని శ్వేతపత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం, డాక్టర్ సుధాకర్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యోదంతాలు ప్రస్తావిస్తారని తెలుస్తోంది. వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను వివరించనున్నారు. గత 5 ఏళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లో పెద్ద ఎత్తున నమోదైన అంశాలను శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అసెంబ్లీ వద్దకు అమరావతి రైతులు రాకుండా జగన్ సర్కారు అడ్డుగా కట్టిన గోడ ఇప్పుడు కూలింది. ఇన్నాళ్లు మూతపడిన అసెంబ్లీ రెండో ద్వారాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడి ఆదేశంతో అధికారులు బుధవారం తెరిచారు. ఈ ద్వారాన్ని మూసివేస్తూ కట్టిన గోడను కూలగొట్టారు. 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని ముక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 5 ఏళ్లు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళనలతో గత ప్రభుత్వం ఈ గోడను కట్టి అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూసేసింది. ప్రజలు వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజా అసెంబ్లీ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాలల్లో నిలిచిపోయిన విద్యార్థుల సర్టిఫికేట్లను తిరిగి ఇప్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. గత ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన నిధుల్ని భారీగా పెండింగ్ పెట్టడంతో కళాశాలలు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. విద్యాశాఖ అధికారులు త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వైకాపా ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన కళాశాలల ఫీజులను బకాయి పెట్టడంతో చదువులు పూర్తయిన విద్యార్థులకు ఆయా కళాశాలలు సర్టిఫికేట్లు జారీ చేయటం లేదు. బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులపైనే ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులకు చెందిన ధృవపత్రాలు కళాశాలల్లో ఉండిపోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. గత సర్కార్ 3,480 కోట్ల రూపాయల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎగ్గొట్టినట్లు అంచనా. ఈ క్రమంలో తక్షణం విద్యార్థుల సర్టిఫికేట్లను తిరిగి ఇప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఆ మేరకు అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మొత్తం 8 లక్షల మంది బాధిత విద్యార్థుల సర్టిఫికేట్లను ఒకేసారి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడాలని లోకేష్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమావేశం త్వరలోనే జరగనుంది. 6 విడతల్లో విద్యా దీవెన బకాయిలను చెల్లించేలా వారిని ఒప్పించనున్నట్లు సమాచారం. పాత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాల్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలంలోని పంట పొలాల్లో విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ఉన్న అధికారులు వాటిని సరిచేయటం లేదు. సుంకేసల గ్రామానికి ఓ రైతు పొలంలో 11 కిలోవాట్ల విద్యుత్ తీగలు పూర్తిగా నేలకు జారాయి. దుక్కి చేసి వీలు లేకుండా పోయిందని రైతు కిషోర్ రెడ్డి చెబుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలతో రైతులు, పశువులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇదే మండలంలోని నాగసానిపల్లిలో గంగయ్య అనే రైతు పొలంలో గతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్లాస్టిక్ పైపుల్ని కరెంటు తీగలకు అడ్డుగా పెట్టుకుని సాగు చేసుకుంటున్న వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించడంతో అధికారులు హడావుడిగా పనులు చేపట్టారు. 3 ఏళ్లుగా సమస్యకు 3 గంటల్లో పరిష్కారం చూపారు. ప్రభుత్వంలో కూడా ఈ వైర్లు కిందికి ఉన్నాయి. గతంలో ఏఈ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈరోజు రేపు మన్నాడు ఈ 11 కేలు మా లిమిట్స్ రావు అది ఇది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం కిందికి వచ్చినాయి వైర్లు. మన ఏఈ గారికి నేను ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. 2 సార్లు సబ్స్టేషన్ లేకపోతే అతను లేడు, సెలవు పెట్టినాడు. ఏదో నేను వస్తా సేవిస్తా అని చెప్పినాడు. సేద్యం చెప్పి అనిపోతే ట్రాక్టర్ చక్కగా పోతే కిందకి వైర్లు ఉన్నాయి. అక్కడ సేద్యం వదిలిపెట్టేసి ఇంకా చేయాల్సింది వచ్చింది. ఈ కరెంట్ వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వం మారినా వాళ్ళ ఆలోచనల విధానంలో మార్పు లేనట్టుగానే ఉంది. ఓ తల్లి కర్కసత్వమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ పుట్టిన బిడ్డను ముళ్లపొదల పాలైంది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గరిసినపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువును ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు. బాలుడి ఏడుపులు విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ముళ్లపొదలో పడి ఉన్న శిశువు కనిపించాడు. వెంటనే శిశువును బత్తలపల్లి ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి పసికందును తీసుకొచ్చి పడేసి వెళ్లారని సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన తెల్లవారుజామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గడ్కరీకి పండితులు వేదాశీర్వచనం అందజేసి శ్రీవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. గడ్కరీతో పాటు స్థానిక భాజపా నేతలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. పర్యావరణ హితం అని చెప్పుకునే ఆ కంపెనీ పర్యావరణ విధ్వంసానికి తెగించింది. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు పేరుతో అటవీ భూముల్ని నాశనం చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూములకు పక్కనే ఉన్న అటవీ భూముల్ని కలిపేసుకుంది. అడవుల్లో భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎవరినీ రానియకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలో గ్రీన్కో సంస్థ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం గుమ్మితం తాండా, పిన్నాపురం గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టింది. 2022 మే 17న అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 5410 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇంతవరకు బానే ఉన్నా ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని అడవుల విధ్వంసానికి తెగబడ్డారు. అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేశారు. కొండల్ని తవ్వేసి గుళ్ల చేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లు వేశారు. యంత్ర సామాగ్రి నిలిపేందుకు నిర్మించిన తాత్కాలిక గ్యారేజీలకు అటవీ శాఖ నుంచి అనుమతి లేదు. ఇదే విషయాన్ని కర్నూలు అటవీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అటవీ భూమి దాదాపు 140 ఎకరాల భూమిని ఎవ్వరికీ చెప్పకుండా అన్యాక్రాంతం చేసి ఆ రకంగా వాళ్లకు రోడ్లు వేయిస్తున్నారు. వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అటవీ అధికారులు నిమ్మెక్క నీరెత్తినట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఏమి అంటే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం గతంలో ఉంది. ఆ ప్రభుత్వం యొక్క ప్రధానంగా రాజకీయ నాయకుడు అనుచరుడు, ప్రధానంగా వాళ్ళ సోదరుడు ఆ మొత్తం హైడల్ ప్రాజెక్ట్ యొక్క ఎండీ కావడం అనేది ప్రధానమైంది. ఇది ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కర్నూలు, నంద్యాల జిల్లాల మధ్యలో ఇది ఉంది కాబట్టి అక్కడ కర్నూలు జిల్లా అధికారులు పట్టించుకోవటం, ఇది ఇక్కడ నంద్యాల జిల్లా అధికారులు పట్టించుకోవటం, వీళ్ళిద్దరి మధ్యలో ఈరోజు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం పర్యావరణం దెబ్బతినడం వల్ల వర్షాలు ఏ రకంగా రాకపోతున్నాయి. కర్నూలు జిల్లా ప్రధానంగా రాయలసీమలో పర్యావరణం దెబ్బతినకుండా ఉండాలంటే అటవీ వ్యవస్థను కాపాడడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు గత తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రానికి వచ్చింది. 2019లోనే నాటి ప్రభుత్వం 903 ఎకరాల్ని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చింది. ఒకవేళ గత ప్రభుత్వం కేటాయించిన భూములు సరిపోకపోతే అదనంగా భూమి కావాలని ప్రభుత్వానికి సవివరంగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రీన్కో అలాంటిదేమీ చేయకుండానే అటవీ భూమిని యథేచ్ఛగా వాడుకుంటోంది. దీనికి కారణం గ్రీన్కో ఎండీ, సీఈఓ అనిల్ సోదరుడు చలమలశెట్టి సునీల్ వైకాపా నాయకుడు కావడమే. వైకాపా నేతకు చెందిన ప్రాజెక్టు కావడంతోనే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా అధికారులు నోరు మెదపలేదు. ఇదే అదనుగా గ్రీన్కో సంస్థ ప్రతినిధులు కేటాయించిన భూముల కన్నా 140 ఎకరాలు అదనంగా వినియోగించుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కొలతలు వేయించిన అధికారులు గ్రీన్కో అటవీ భూముల ఆక్రమణను నిర్ధారించారు. ఫారెస్ట్ భూమి అనుమతి కావాలంటే చాలా పెద్ద తాతంగం ఉంది. కానీ ఎవరి అనుమతి లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆ భూముల్లో మొత్తం మట్టిని రాళ్లను అని కూడా దోవేసుకుని పోయేటువంటి పరిస్థితి అనేటువంటిది రోజు ఏర్పడింది. మరి కొంతకాలం పోతే ఈ గ్రామాలనే ఖాళీ చేసి ఇదంతా మాదని చెప్పేసి ఆ రకంగా గ్రీన్కో కంపెనీ వాడు దౌర్జన్యం చేసే పరిస్థితులు ఈ రోజు ఉంటున్నాయి. నిజంగా పేదలు ఆ భూముల్లోకి వెళ్లి అనుభవం ఉంటే ఫారెస్ట్ అధికారులు వెంటనే వారిపైన దాడులు చేస్తారు, కేసులు పెడతారు. కానీ ఈరోజు గ్రీన్కో కంపెనీ వాడు 150 నుంచి 200 ఎకరాల వరకు భూమిని ఆక్రమించుకొని వారి పనులు సాగిస్తున్న ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం వారిపైన చర్యలు తీసుకోవడం లేదు. అటవీ భూముల్ని ఆక్రమించుకుని పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన గ్రీన్కో సంస్థపై చర్యలకు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల భవిష్యత్తు అవసరాల ముసుగులో తిరుపతిలో నిర్మించిన బృహత్ ప్రణాళిక రహదారులు గత ప్రభుత్వ పెద్దల అక్రమాలకు సాక్ష్యాలుగా మిగిలాయి. రోడ్ల నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదు. మురుగు, వర్షపు నీరు ప్రవహించే దారి లేక మాస్టర్ ప్లాన్ రోడ్లు మురికి కూపాలుగా మారాయి. రోడ్ల కోసం టీడీఆర్ బాండ్ల పేరుతో కోట్లు దిగమింగిన వైకాపా నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. తిరుపతి నగర బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణంలో వైకాపా నేతల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కమిషన్ల కక్కుర్తితో పాటు ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా చేపట్టిన రహదారుల నిర్మాణాల వెనుక బాగోతాలు నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల ముసుగులో రోడ్లు నిర్మించి కోట్ల రూపాయలు దిగమింగారు.
అడ్డగోలుగా భూములు లాక్కొని టీడీఆర్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు దండుకున్నారు. రహదారులకు అనుసంధానంగా కాల్వలు నిర్మించాలన్న కనీస ప్రమాణాలను గాలికి వదిలేశారు. సాధారణంగా మాస్టర్ ప్లాన్ రహదారులు రానున్న కాలంలో ఆయా ప్రాంతాల అభివృద్ధి, అక్కడ జనాభా విస్తరణతో పాటు పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తారు. 40 ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి ప్రాజెక్టు వివరాలు తయారు చేస్తారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రహదారులు మాత్రం అప్పటి స్థానిక ప్రజాప్రతినిధి ఆయన కుమారుడు చెప్పినట్లుగా నిర్మించారు. ఫలితంగా వర్షపు నీరు వెళ్లేందుకు వీలు లేక రహదారులు మురుగుతో నిండిపోతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. తిరుపతి పరిధిలో బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణాల్లో భాగంగా చేపట్టిన భూసేకరణలో నిబంధనలు అతిక్రమించి టీడీఆర్ బాండ్లు కట్టబెట్టారు. అక్రమాల్లో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. టీడీఆర్ బాండ్లతో పాటు గుత్తేదారుల నుంచి కమిషన్ల రూపంలో జేబులు నింపుకోవటమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాలు సాగాయి. తమ అనుంగ గుత్తేదారులకు పనులు కట్టబెట్టి అనుచిత లబ్ధి పొందడం తప్ప ప్రజా అవసరాలు లేవని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు అభినయ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అని ఒక వింత చేశారు. ఆ వింతలో భాగంగా మేమంతా కూడా ఈరోజు స్థానికులు ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడైనా మాస్టర్ ప్లాన్స్ మైండ్ తో వేస్తారు ప్రజల యొక్క భవిష్యత్ అవసరాల కోసం. మీరు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు చూడండి, ఎక్కడ కూడా సైడ్ డ్రైన్స్ లేవు, యూడిఎస్ సిస్టమ్ లేకుండా కేవలం లాభం కోసం, డబ్బు కోసం, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం ఈ రోడ్లని వేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము ఆక్షేపించేదంటే ఎక్కడ కూడా సైడ్ డ్రైన్స్ లేవు. రాబోయే వర్షాకాలం ఉంటే ఈ యూడీజీ సిస్టమ్ ని పట్టించుకోకుండా కేవలం రోడ్డు కోసం వేసుకున్నారు. ఇది ఎవరికి ఉపయోగము? కాంట్రాక్టర్లకు ఉపయోగం, కరుణాకర్కి ఉపయోగము, అభినయ్ కుమార్కి ఉపయోగము. అంటే ఒక ప్రణాళిక లేదు. స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి కానీ వేల కోట్లు కమిషన్ కోసం కక్కుర్తిపడి ట్రైన్స్ లేకుండా ఈ వర్షం పడినప్పుడు పూర్తిగా మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు లోతట్టు ప్రాంతం ఉంది, గుడిసెలు, పూరి గుడిసెలు ఉంది, రోడ్డు మాత్రం బాగా వేసినారు. దీనికి మెయిన్ ఏంటంటే సైడ్ డ్రైన్స్ ఉండాలి. ఈ డ్రైన్స్ లేక దీనివల్ల ఇబ్బంది. పెద్ద కాలువలు కట్టాలంటే మళ్ళా రోడ్డును కొట్టాలి, దీనికి ప్లాను మళ్ళా మార్చాలి. వేల కోట్లు దోచేసినారు. ఇక్కడ రోడ్ వేసి సంవత్సరం అయింది. ఇక్కడ వాన వస్తే ఇక్కడ ఉండే ప్రజలకి తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్లు పోవడానికి మార్గం లేకుండా అయిపోయింది. అంతా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వస్తుంటారు. నా ముందర 2-3 బైక్లు వచ్చి పడడం కూడా జరిగింది. సో దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన నాటి పాలకుల లీలలు పదవిపోయాక వెలుగులోకి వస్తున్నాయి. వర్షపు నీటి కాల్వలు, డ్రైనేజ్, కేబుళ్ల ఏర్పాటుపై కనీస అంచనా లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం నాసిరకంగా రోడ్లు నిర్మించడం స్థానికులకు శాపంగా మారింది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలోని 3వ గది నేడు మళ్లీ తెరుచుకోనుంది. ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే సీల్ వేసి వచ్చేశారు. గదిలోని అల్మారాలు, పెట్టెల్లో ఉన్న ఆభరణాల జోలికి పోలేదు. అందుకే ఆ గదిలో సొరంగ మార్గం ఉందా లేదా అనే దానిపై వారు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఇవాళ మళ్లీ రహస్య గదిని తెరిచి ఆభరణాలను ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని ఆలయ అధికారులు వివరించారు. రహస్య గదిని తెరవటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో ఇవాళ కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై అక్కడి ప్రభుత్వం వెనకడుగు వేసింది. పరిశ్రమ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సోమవారం ఈ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలుపగా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ బిల్లుపై పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. నియంతృత్వ, ముందు చూపు లేని బిల్లుగా పలువురు పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిల్లుపై స్పష్టత ఇచ్చిన కర్ణాటక కార్మిక శాఖ ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టుల్ని మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు వెల్లడించింది. అయితే ప్రైవేటు కోటా అంశం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ సిందే సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం తీసుకొచ్చింది.
ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ్ యోజన పేరుతో నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతల్ని బట్టి ప్రతి నెలా బ్యాంకు ఖాతాల్లో భృతిని జమ చేయనుంది. ఇందుకోసం 5,500 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకానికి 18 నుంచి 35 ఏళ్లు వయసు గల మహారాష్ట్ర వాసులు అర్హులని అధికారులు తెలిపారు. 12వ తరగతి పాస్ అయిన వారికి నెలకు 6,000, ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి 8,000, డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారికి 10,000 చొప్పున భృతి చెల్లించనున్నారు. 6 నెలల ఇంటర్న్షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపింది. ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడంతో పాటు పరిశ్రమ అవసరాలకు యువతను సిద్ధం చేయటం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ కు భారత్ తరపున 117 మంది క్రీడాకారులతో కూడిన బృందం వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాకు ఆమోదం తెలిపింది. ఇందులో ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మహిళా షాట్ పుటర్ అబా కతువా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 26 నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ప్యారిస్ వేదికగా క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశ్వ క్రీడల్లో పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు బయలుదేరనున్నారు. ఆ జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మహిళా షాట్ పుటర్ అబా కతువా పేరు లేదు. ఆమె పేరు ఎందుకు తొలగించారనేది తెలియాల్సి ఉంది. క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా ప్యారిస్కు వెళ్లనుంది. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67కు మించకూడదు. దీంతో అధికంగా ఉన్న సిబ్బంది ఖర్చు ప్రభుత్వం భరించనుంది. విశ్వ క్రీడల కోసం భారత్ తరపున పాల్గొనే వారిలో 29 మంది క్రీడాకారులతో అథ్లెటిక్స్ బృందం అగ్రస్థానంలో ఉంది. వారిలో 11 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నారు. షూటింగ్ టీంలో 21, హాకీ టీంలో 19 మంది ఉన్నారు. టేబుల్ టెన్నిస్ 8, బ్యాడ్మింటన్ 7, రెజ్లింగ్ 6, ఆర్చరీ 6, బాక్సింగ్ 6, గోల్ఫ్ 4, టెన్నిస్ 3, స్విమ్మింగ్ 2, సెయిలింగ్ 2, ఈక్వస్ట్రియన్, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో జావ్లిన్ త్రోలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్లోనూ పతకాలు సాధించే అవకాశం ఉన్నట్లు క్రీడా నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఒలింపిక్ బృందానికి చెఫ్ దే మిషన్ గా షూటర్ గగన్ నారంగ్ వ్యవహరించనున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరపున టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ తో పాటు మహిళా స్టార్ షట్లర్ పివి సింధు పతాకాధికారిగా ఉండనున్నారు. బెంగళూరులోని మాల్లో ఓ రైతుకు అమానవీయ ఘటన ఎదురైంది. ధోతీ ధరించారన్న కారణంతో ఆ రైతును మాల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. నగరంలోని జీటీ మాల్లో సినిమా చూసేందుకు రైతు, ఆయన కుమారుడు వెళ్లారు. మాల్లోకి వెళుతూ ఉండగా అక్కడి భద్రతా సిబ్బంది ధోతీ ధరించిన రైతును అడ్డగించి లోపలికి వెళ్లనీయలేదు. ఆయన ప్యాంటు ధరించి వస్తే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై ఆగ్రహించిన రైతు సంఘాలు మాల్ ఎదుట ఆందోళనకు దిగాయి. ఆ రైతుకు, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే వేలాది మంది రైతులతో నిరసనకు దిగుతామని రైతు నేత కురుబూర శాంతకుమార్ హెచ్చరించారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది